ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్ ఏంటి ఎలాంటి హామీ వచ్చింది సార్ మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి? మీకు హామీ కానీ పోవడం కానీ ఇప్పటి వరకు ఇంకా చర్చల దశలోనే ఉంది. ఓకే, ఇంకా పోవడం డేట్ కానీ లేకపోతే హామీలు కానీ అట్లాంటివి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు పార్టీలోకి వెళ్తే మీ ఎక్స్పెక్టేషన్స్ మీకు ఉంటాయి కదా, మీ నియోజకవర్గ ప్రజలకు అన్కండిషనల్లీ అన్కండిషనల్లీ ఐఎమ్ రెడీ టు జాయిన్ ఇన్ ఎనీ పార్టీ, నాట్ ఓన్లీ దిస్ వన్, ఏ పార్టీకైనా. ఇప్పుడైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజకీయ నాయకుడిగా నేను ఏ పార్టీకైనా పోయే స్వతంత్రం రాజ్యాంగం నాకు కల్పించడం జరిగింది. నా ప్రధాన లక్ష్యం మాదిగల అస్తిత్వం, ఆత్మగౌరవం కాపాడడానికి నేను ఎక్కడున్నా కూడా అది అనేక సందర్భాలలో ఆ లైన్లోనే నేను పనిచేయడం జరిగింది. ఇప్పుడు మాదిగల ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీలో రాజయ్య గారు ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో? తప్పకుండా వారి ఉనికి కోసము శాయశక్తులు కృషి చేస్తాను. వాళ్ళ ఉనికి, కాంగ్రెస్ పార్టీలో వారి ఉనికి, వారి ఆత్మగౌరవం ఆ రకంగా ఉండేటట్టు. కారణం ఏంటంటే ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా కారణం ఈరోజు తెలంగాణ మొత్తంలో అత్యధిక జనాభా మాదిగలే. ఏ ఒక్క కులాన్ని తీసుకున్నా కూడా ఆ కులం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాదిగలే. కానీ రాజ్యాధికారంకి వచ్చే వరకు వారు ఏదో కారణం వల్ల వెనుకకైపోతున్నారు. సో కాబట్టి వాళ్ళను జాగృతి పరచవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ మొత్తంలో, అండర్లైన్ చేస్తున్నాను, తెలంగాణ మొత్తంలో మాదిగ కమ్యూనిటీ నుండి, క్యాస్ట్ నుంచి వెళ్ళి నేను ఒక్కొన్ని మాత్రమే ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాను. వరుసగా 4 సార్లు గెలుస్తున్నాను. రాజనరసింహ, ఇప్పుడున్న రాజనరసింహ గారు మోచి, అంతకుముందు ఉప ముఖ్యమంత్రిగా ఉండే, తర్వాత ఇప్పుడు బట్టి మాల దాసరి. సో నేను మాదిగా. సో ఎవరి కుల ఆత్మగౌరవం వారికి ఉంటుంది. వారి వాళ్ళ కోసం పనిచేసినప్పుడు ఇతర కులాలను గౌరవిస్తూనే మన కులం కోసం మనం పని చేయాల్సిన అవసరం ఉంటుంది. మాదిగా చెమర్ ఇంటలెక్చువల్ మీటింగ్ అయింది దామోదరాశ్రమ. నేను ఒక డయాస్ మీద వరంగల్లో కూర్చోగలిగినాం జస్ట్ ఒక ఎలక్షన్ల ముందు జరిగిన పరిణామాలు. సో అట్లాగే అనేక సందర్భాల్లో బహుజనులతో కూర్చున్న సందర్భం ఉన్నది, కృష్ణ మాదిగతో కూర్చున్న సందర్భం ఉంటుంది, వంగపల్లి శ్రీనివాస్తో కూర్చున్న సందర్భం ఉంటుంది, మాదిగ జాగ్తో కూర్చున్నాం. సో ఇట్లా దళిత బహుజన సంఘాలతో కూర్చొని అనేక సందర్భాలు మాట్లాడటం అంబేద్కరిజం గురించి. సో ఈ రకంగా ఏది చేసినా కూడా ఓవరాల్గా మాదిగ అస్తిత్వాన్ని కాపాడడం, మాదిగల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడడం, తర్వాత మాదిగ ఉనికిని ప్రతి రాజకీయ పార్టీలో వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఏదైతే 12% ఉన్నారో ఆ లెవెల్లో వాళ్ళకు రాజకీయాలలో కూడా అవకాశం రావాలనేది నా ప్రధాన కర్తవ్యం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఉంటుందా? ఎస్సీ మాదిగ దండోర ప్రధాన ఏకైక డిమాండే ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని. నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా జీవితంలో మర్చిపోలేని సంఘటన, నేనే ఏకగ్రీవ తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారి ఆదేశంతో తీర్మానం చేసి పంపించడం జరిగింది. ఇప్పుడు 7 జడ్జీలతోటి సుప్రీంకోర్టులో ఉన్నది. ఇవాళ రేపో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నది. నేను అనుకుంటాను 9వ తారీఖు లోపు ఒకవేళ కనుక బీజేపీ ఎస్సీ మాదిగ కమ్యూనిటీని ఓన్ చేసుకోవాలంటే దానికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కనుక ఇచ్చేది ఉంటే, సో డెఫినెట్గా బీజేపీ ఏబీసీలు వర్గీకరించారు. అంటే వాళ్ళకి చిత్తశుద్ధి ఉందంటారా? ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారితో ఒక పెద్ద సభ కూడా నిర్వహించారు, మోదీ గారు పాల్గొన్నారు, కమిటీ కూడా వేశారు. నిజంగా ఎలక్షన్స్ కోసం చేసినట్టు భావిస్తున్నారా లేకపోతే చిత్తశుద్ధి? ఇప్పటి వరకు మాత్రం ఎలక్షన్ల కోసమే అనుకుంటున్నాం. రేపు 9వ తారీఖు లాస్ట్ పార్లమెంటరీ డే అవుతుంది. ఇక తర్వాత బహుశా ఎలక్షన్లు అవుతాయి. సో కాబట్టి ఈ 9వ తారీఖు లోపు కనుక వాళ్ళు కనుక వర్గీకరణ చేయడం కోసం చట్టబద్ధత పార్లమెంట్లో కల్పించేది ఉంటే డెఫినెట్గా దానికోసము పెద్దన్న పాత్ర పోషించిండు మోడీ అని చెప్పేసి తప్పకుండా మాదిగలకు ఒక మంచి వరం ఇచ్చినట్టు అవుద్ది. ఓకే, వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజయ్య గారు పోటీ చేయబోతున్నారా? ఇప్పటివరకు నేను పార్టీలోనే చేయలేదు, ఇక ఎంపీ పోటీ ఎక్కడిది. సో చూద్దాం. భవిష్యత్తు నేను చెప్పాను, నా రాజకీయ భవిష్యత్తు మొత్తం కూడా నా అనుచరులతో మాట్లాడి, అండర్లైన్ చేసుకోండి, నా అనుచరులతో మాట్లాడి, నా నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి, దేవుడి దయ వల్ల నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి తెలంగాణ మొత్తంలో నా అభిమానులు ఉన్నారు, నా ఆత్మ బంధువులు ఉన్నారు, కుల బాంధవులు ఉన్నారు. సో ఈ 3-4 రోజుల నుంచి రాజీనామా చేసిన తర్వాత కొన్ని వేల ఫోన్లు వస్తూ ఉన్నాయి, వేల మెసేజ్లు వస్తూ ఉన్నాయి. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి కూడా. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానిగా. ఏం చెప్తున్నారు సార్, మంచి పని చేశారంటున్నారా? 100%.
మీ దారి మీరు ఏ పార్టీలు జాయిన్ అయితే మీతో పాటు మేము కూడా జాయిన్ అవుతామని కూడా అంటున్నారు. సో కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. బయట చర్చ జరుగుతుంది, అంతా ఫైనల్ అయిపోయింది, 9వ తారీఖు 10వ తారీఖు జాయిన్ అవుతున్నారు రాజయ్య గారు అని. అయితే మంచిదే కదా. సో నేను అనుకుంటా ఓకే మీరు అడిగింది కాబట్టి ఒక ఆస్పిరెంట్ అంటే ఎట్లా ఉండాలా, వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్. వరంగల్ పార్లమెంటు విషయానికి వచ్చినప్పుడు వరంగల్ పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో అత్యధికులు మాదిగ సామాజిక వర్గం 92% మాదిగలు ఉంటారు, అంటే ఎస్సీ కమ్యూనిటీలో. సో అట్ హైయెస్ట్ కమ్యూనిటీ మాదిగ కమ్యూనిటీ నెంబర్ 1. నేను మాదిగ కమ్యూనిటీ. రెండవది ఉప ముఖ్యమంత్రి, 4 సార్లు కంటిన్యూస్గా ఎమ్మెల్యే 2. తర్వాత మూడోది ఎంఆర్పిఎస్ కన్వీనర్గా తెలంగాణ మొత్తం తిరిగిన, వరంగల్ వాడవాడ ఊరూరు తిరిగిన మాదిగ వాళ్ళ పేరు చెప్పుకొని. అదేవిధంగా అంబేద్కర్ భావజాలాన్ని పంచిన. డాక్టర్ రాజయ్య ప్రజా వైద్యుడిగా, పిల్లల డాక్టర్గా, డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్ అని జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్గా సెలెక్ట్ అయి పోవడం జరిగింది. అంటే ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్ హోమ్ ఇన్ వరంగల్. నాట్ ఓన్లీ వరంగల్, ఉత్తర తెలంగాణ మొత్తంలో నాదే మొట్టమొదటి పిల్లల దవాఖాన. సరే, ఇక్కడే ఒక మాట, మీరు ఇదంతా లిస్ట్ అంతా చెప్తున్నారు, ఇంత ప్రజా పోరాటం చేశాను, ఇంత ఉద్యమంలో ఉన్నానని చెప్తున్నారు, ప్రజాప్రతినిధిగా సుదీర్ఘ అనుభవం అని చెప్తున్నారు, మీరు చేసినటువంటి పదవుల గురించి చెప్తున్నారు. ఇది ఒకవైపు నాణ్యానికి కనిపిస్తుంది. మరోవైపు రాజయ్య గారు స్త్రీలుడనో లేకపోతే తాగి అమ్మాయిలకు మెసేజ్లు చేస్తాడు, ఫోన్లు చేస్తాడని చెప్పి ఇలాంటి ప్రచారం ఎందుకు జరుగుతుంది? ఇంత నెగిటివ్ ఎందుకు వచ్చిందంటారు? మళ్ళీ దాని గురించి చెప్పాలంటే శత్రువులు ఉన్నప్పుడు అట్లాంటివి జరుగుతాయి. అది ఎవరైనా కూడా అభియోగాలు చేయడం ఈజీ. నాయకుడిగా లేదా ఏ వ్యక్తి మీద అయితే అభియోగాలు వస్తో కాదు అని నిరూపించుకోవడం మాత్రమే మన మీద ఉంటుంది. అభియోగాలు వేరు, నిజాలు వేరు. సో మన మీద అనేక అభియోగాలు వచ్చినా కూడా 33 మెజార్టీ నుంచి వెళ్ళి 58,000 మెజార్టీ ఇవే అభియోగాలు చేశారు. అప్పుడు కూడా 33,000 మెజార్టీ, అంతకుముందు 12,000 మెజార్టీ. 12,000 మెజార్టీ ఉన్నప్పుడు అభియోగాలు ఇవే. అదే వ్యక్తి ఆయనే చేయిస్తుంటాడు. మళ్ళా 33,000 వచ్చింది, 30,000 నుంచి వెళ్ళి 58,000 వచ్చింది. మరి ఎటుపోతున్నాయి అభియోగాలు? ఎవరు చేస్తుంటారు సార్ ఇవన్నీ? అనేక సందర్భాలు ఎవరో ప్రత్యర్థి ఉంటాడు కదా, ప్రత్యర్థి చేస్తారు. అట్లాంటి అనేక సందర్భాలలో చెప్పాను. మొన్నటి విషయంలో కూడా చేసిన పేరు కూడా చెప్పాను అనేక సార్లు. అంటే వేరే పార్టీలో కాదు, కడియం శ్రీహరి గారు అని చెప్తారు. మరి ఇంకా అంతే కదా, 100% కదా. ఒక్క ఒరలో 2 కత్తులు ఇమ్మడవు. సో బట్ ఎప్పటిది నాది అప్పర్ హ్యాండ్. సో ఆయనకంటే నేనే ముందు ఉప ముఖ్యమంత్రి అయినా, ఆయనకంటే నేనే వరుసగా 4 సార్లు గెలిచాను. సో ఇవన్నీ కూడా ప్రజాదరణ. నేను ఒక పెద్ద కులంలో పుట్టాను, ఆయన బైండ్ల కమిటీలో పుట్టాడు, నేను మాదిగ కులంలో పుట్టాను. సో అనేక రకాలుగా చూస్తే ఆయన ఎత్తులు జిత్తులు చేస్తుంటాడు, నేను ఉరికి ఫస్ట్ రావాలనుకుంటా, ఆయన ఇరుగొట్టి ఫస్ట్ రావాలనుకుంటాను. అంటే బ్లాక్మెయిల్ చేసి టికెట్ సంపాదించారంటారా కడియం గారు? 100%. అది వాళ్ళే చెప్పిండు కదా. హరీష్ రావు గారి దగ్గర పోతే, కేటీఆర్ దగ్గర పోతే వాళ్ళే చెప్పిండు. నేను చెప్తున్నది ఓపెన్గా చెప్పినా కదా, 2014 ఆయనకే ఇచ్చినావు, 18 ఆయనకే ఇచ్చినావు, ఇప్పుడు ఆయనకే ఇస్తున్నావు, నేను ఇవ్వకపోతే పార్టీ పోతా. మీ మీడియాలలో యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పిండు కదా. మొన్న ప్రజాస్వామికంగా ఎన్నిక కాబడ్డా కాంగ్రెస్ పార్టీని కూల్స్తాం, మాకు 39 ఉన్నాయి, 7 ఎంఐఎం ఉన్నది, 8 బీజేపీలు ఉన్నారు, మాకెంత ఇంకొక 5-6 కూడా తెచ్చుకుంటే గెలుస్తాం అని మాట్లాడితే, మీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన అనేక మీడియా శాటిలైట్ ఛానల్స్, మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా నువ్వే బ్లాక్మెయిల్ చేసి కాంగ్రెస్, మేము సాక్ష్యం దానికి, కాంగ్రెస్ పోతాను మాతో రాయించినవు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్నే కూలగొడుతున్నావు, నువ్వే మనిషి అని చెప్పేసి కడియం శ్రీహరి అనేక మంది ఇట్టిండు. మొత్తము కడియం గారే కాదు సార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అంటున్నారు కదా 2 సంవత్సరాలు ఉంటుంది, 2 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రిగా మన కేసీఆర్ గారు ఉంటారు. మా కడియం శ్రీహరి గారేమో నెలలనే వెంటనే కూల్ చేస్తామన్నాడు. ఈయనకి ప్రమాణ స్వీకారం చేస్తే అంటే ఆయన కూల్ చేసి మొదలుపెట్టిండు. కేసీఆర్ 6 నెలల్లో ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ గారు అన్నాడు. గా విధి విధానాలు నచ్చకనే, గా అప్రజాస్వామికంగా మాట్లాడడం నచ్చకనే. ప్రతిపక్షాలంటే పాదయాత్రలు చేయాలి, ప్రతిపక్షాలంటే బస్సు యాత్రలు చేయాలి, మేనిఫెస్టో అమలు పరిచినట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని కూలగొట్టడం. ఒత్తిడి ఎట్లా కూలగొట్టడం అంటే ఏంటి సార్, వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎట్లా సాధ్యం? అప్రజాస్వామికంగా ఇవాళ గతంలో జరిగిన విషయాలు కూలగొట్టడం అంటే దానికి తెలియదు ఏమున్నది. సంఖ్యాబలం 60 దాటాలా, 60 దాటాలంటే అందుకెళ్ళి తీసుకోవాలి. ఇప్పుడు పేపర్లలో చూస్తూనే కదా, 2/3 బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి బీజేపీ సహకారం తీసుకుని ఇట్లా కూలగొడదామనే ఆలోచన ఉందంటారు వాళ్ళకి. 1-2 కాదు, బీజేపీ నుండి గెలిచిన వాళ్ళను బీఆర్ఎస్ నాయకులు మా వాళ్ళు అనుకోవడం తప్పు. ఎంఐఎం ఒక గుర్తు మీద గెలిచిన వాళ్ళను మా వాళ్ళు అనుకోవడం తప్పు. అది బీజేపీ వాళ్ళు అనాలి, ఎంఐఎం అనాలి. మీరు ఎట్లా అంటారు? అంటే ఏదో వాళ్ళని ప్రలోభ పెడుతున్నాం అన్నట్టే కదా.
వీళ్ళు కాకుండా తక్కువ ఉన్న వాళ్ళను కాంగ్రెస్ కదా మిగిలిపోయింది, కాంగ్రెస్ నుంచి వెళ్ళి గుంజుకొస్తామనే మాటనే కదా అది, చెప్పగానే చెప్తున్నట్టే కదా. గతంలో బీఆర్ఎస్ పార్టీ టీడీఎల్పీ లేకుండా చేసిందంటే 2/3 మందిని తీసుకొచ్చింది. అదేవిధంగా మొన్న కాంగ్రెస్ ఎల్పీ లేకుండా ఉండడానికి, సిఎల్పీ లేకుండా ఉండడానికి 18 మందిలో 13 మంది తీసుకొచ్చి 5 మిగిలేటట్టు చేసింది. అంటే దానివల్ల ఏమైంది, పార్టీ ఫిరాయింపుల చట్టం లేకుండా ఉంటుంది 2/3 కనుక వచ్చాయంటే. ఇప్పుడు 39లో 26ను కనుక గుంజుకొచ్చగది ఉంటే ఇక్కడ కూడా ఫిరాయింపుల చట్టం వర్తించదు, బాగానే ఉంటుంది. వాళ్ళేమో ఆ ఎత్తుగడైతే వీళ్ళు ఈ ఎత్తుగడైతారు. ఓకే, అంటే టిట్ ఫర్ టాట్ లాగానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా గుంజుకోవాల్సిన అవసరం ఉందంటారా? లేదు, కానీ ఏమంటున్నారు, నువ్వు ఒక్కడు గుంజితే నేను 5 గుంజుతా అంటాను. ఇదే భాష, వాళ్ళిద్దరి మధ్యలో భాష ఎట్లుందంటే, సో అంతే, నువ్వు నేర్పేది అదే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గుంజుకున్నారు అనుకోండి, నెంబర్ గేమ్ ఆడారు అనుకోండి, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అనుకోండి, రాజయ్య గారు ఎటువైపు ఉంటారు? మళ్ళీ ప్రజాస్వామ్యం వైపు ఉంటాను నేను. అంతేనా? అంతే. అధికారం ఎటుంటే అటుంటారా? నో, ప్రజాస్వామ్యం వైపు. ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ తో ఉన్నారు, అధికారం పోయింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్. నోబడీ ఇన్ కంపేర్ విత్ డాక్టర్ రాజయ్య. వై? బికాజ్ ఐ వెంట్ టు బీఆర్ఎస్ పార్టీ ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ. నేను అల్లాటప్ప పోలేదండి. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు 12 ఏళ్ళ అరణ్యవాసము, సంవత్సర అజ్ఞాతవాసం, 13 ఏళ్ళు ఒక నియంత మీద పోరాటం చేసి కష్టపడి కసితో గెలిచిన మహాకూటమి ఉన్నప్పటికీ కూడా కసితో గెలిచిన 12,000 మెజార్టీతోటి. సో గెలిచిన దాన్ని తృణప్రాయంగా తెలంగాణ కోసం, తెలంగాణ బిడ్డలందరూ కూడా చచ్చిపోతూ ఉంటే బాధను భరించలేక, డాక్టర్గా బాధను భరించలేక ఆ రకంగా పార్టీ వదిలిపెట్టిపోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే తెలంగాణలో నా జాతి, మాదిగ జాతి పెద్దది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎక్కువ మంది మాదిగలు. ధూమ్ధామ్ కళాకారులు, దప్పు కొట్టేవాడు నా మాదిగ బిడ్డ, పాటలు రాసేవాడు నా మాదిగ బిడ్డ, పాడేవాడు మాదిగ బిడ్డ, గజ్జగట్టి ఎగిరేవాళ్ళు మాదిగ వాళ్ళు, అక్రమ కేసులు మాదిగ వాళ్ళ మీద, ఆత్మహత్యలు మాదిగ బిడ్డలు చేసుకున్నారు, జైలు పైన వాళ్ళు మాదిగలు. వాళ్ళందరికీ ఆత్మస్థైర్యాన్ని నింపాలి, నేనున్నా మీకోసం అని చెప్పేసి యావత్ తెలంగాణ తిరిగిన కేసీఆర్ గారి పిలుపుని అందుకొని త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధారణంటే అసలు సిసలైన త్యాగం చేసిన మొట్టమొదటి మాదిగ. మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడు ఆనాడు సదాలక్ష్మి 1969-70లో ఆమె మాదిగ మహిళా రాజీనామా చేస్తే ఆమెను ఆదర్శంగా తీసుకొని మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా మనము మరి రాజీనామా చేసుకోవడం, అంత పెద్ద త్యాగం ఎవరు చేయలే. తర్వాత నాతో పాటు జూపల్లి వచ్చిండు, అదేవిధంగా సత్యనారాయణ ఇండిపెండెంట్గా ఉండే అసోసియేట్ మెంబర్ ఉండే, కానీ వాళ్ళందరూ మళ్ళీ ఓడిపోయినలు. ప్రజాదరణ అంటే రాజేది, నేను మాత్రం గెలుచుకుంటూనే వచ్చిన. ఇప్పటి వరకు లాస్ట్ టైం కూడా గెలుచుకుంటూనే వచ్చిన. లాస్ట్ 18లో 37,800, అప్పుడు కూడా ఇవే అభియోగాలు. సార్, మీరు బీఆర్ఎస్కి రాజీనామా చేశారు. ఇప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లకు పాల్పడి పూర్తిగా అవినీతిమయం చేసి మేడిగడ్డ ఎలా కుంగిందో మనం చూసాము. దాని మీద విచారణ జరుగుతుంది. అన్నీ బయటకు వస్తే కేసీఆర్ గారిని జైల్లో వేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్తున్నారు. చట్టము ఎవరికి చుట్టం కాదు. రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత వరకు బీఆర్ఎస్ ఉన్నారు చెప్తున్నా, అవినీతి జరిగిందా కాళేశ్వరం ప్రాజెక్టులో? జరిగిందా జరగలేదా విచారణ పెడతారు. ఆ విచారణ జరిగితే చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు. సో తప్పకుండా అవినీతి కనుక జరిగేది ఉంటే శిక్షకు అర్హులే వాళ్ళు, ఎవరైనా ఇంత పెద్దోళ్ళైనా. మనం చూస్తున్నాం కదా, అనేక రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు పోతున్నారు, ఉప ముఖ్యమంత్రులు పోతున్నారు, తర్వాత మంత్రులు పోతున్నారు, అనేక మంది పోతూనే ఉన్నారు కదా. మనం చూస్తూనే ఉన్న కేజ్రీవాల్ సహా ఉప ముఖ్యమంత్రి ఆల్రెడీ పోయే ఉన్నాడు. సో కాబట్టి చట్టానికి ఎవరు చుట్టం కాదు, తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. ఓకే, మీరు కాంగ్రెస్ పార్టీలో 9నో 10నో జాయిన్ అవుతున్నారని చెప్పేసి సమాచారం వస్తుంది. ఓకే, మీకు సమాచారం ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారంలో ఉన్న పార్టీ. సో మొదటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో 15 సంవత్సరాలు పనిచేశాను. వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 1997 అక్టోబర్ 13వ తారీఖు నాడు వైఎస్ రాజశేఖర్ ఢిల్లీకి ఫోన్ చేస్తే సోనియా గాంధీ నాయకత్వంలో జాతీయ అవార్డు తీసుకోవడానికి వెళ్ళి సోనియా గాంధీని కలిసి వారి సమక్షంలో, ఆనాడే సోనియా గాంధీ సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది 97లో. సో 97 నుండి 2012 వరకు, అంటే దాదాపు 15 సంవత్సరాలు ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ గొప్పగా పనులు చేసినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి టికెట్ ఇచ్చాడు. సో మహాకూటమి ఉండగా కూడా నాడు
టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం 4 పార్టీల మహాకూటమిగా పేరుండే. మహాకూటమి ఉండగా కూడా 12,000 మెజార్టీతో గెలవడం జరిగింది. సార్ ఎవరి సమక్షంలో జాయిన్ అవుతున్నారు సార్? చూద్దాం, ఒకవేళ జాయిన్ అయితే ఏ పార్టీలో జాయిన్ అవుతాం, ఎవరి సమక్షంలో కాలం నిర్ణయిస్తాయి. వెరీ షార్ట్ టైం కదా, మీరు అన్నట్టు 9-10 అంటున్నారు కాంగ్రెస్ పార్టీని మోస్ట్లీ తెలుస్తుంది కానీ మీరు ఇంకా ఓకే చూద్దాం ఏ లెవెల్లో. ఇప్పుడు నేను ముందు చెప్పిన గతంలో అది అబద్ధం కాదు కదా. సోనియా గాంధీ సమక్షంలో గతంలో చేరిన, సో ఇప్పుడు ఏ సమక్షమైనా కూడా పర్వాలేదు. సో పైన సోనియా గాంధీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఖర్గే గారు ఉన్నారు. సో పెద్దలు అప్పుడు యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. కింద స్థాయిలో ఇక్కడ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు. సో మళ్ళీ ఎక్కడ పోయినా కూడా మనము నెగ్గాల్సింది మాత్రం గణపురం నియోజకవర్గంలో లేదా జనగాం జిల్లాలో అక్కడ. కాబట్టి ప్రోటోకాల్ కాంగ్రెస్లో ఎట్లుంటుందంటే నియోజకవర్గం నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి జిల్లా డీసీసీ దగ్గర వెళ్ళి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా రావాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఒకవేళ జాయిన్ అయ్యటానికి ఎవరు వస్తారు మీతో పాటు అంటే నా గణపూర్ నియోజకవర్గ ప్రజలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, గ్రామాధ్యక్షులు వీళ్ళే కదా ముందే అనుచరులు పంపించేశారంట ముందే. ఇప్పుడు నేను చెప్పిన కదా, కడియం శ్రీరెడ్డి దగ్గరి అనుచరులు ఆయనతో బాధపడి ఆయనను విడిచి నా దగ్గరకు వచ్చిండ్రు ఈ 10 ఏళ్లలో. సో మళ్ళీ ఆయనకు టికెట్ రాగానే ఇప్పుడు ఆయనకు చేయాలంటే వాళ్ళు ఎట్లా వస్తారు, కాబట్టి ఆయన మేము చేయలేము, అమ్మో ఆయన భరించలేకనే ఇటు వస్తే మళ్ళీ ఆయనకు టికెట్ ఇస్తారు. అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో డెఫినెట్గా ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మంచి స్వేచ్ఛ ఇచ్చింది, ఎవరు ఏ పార్టీకి ఎప్పుడైనా పోవచ్చు అనేది. సో వాళ్ళది ఆయన మారిండు, వీళ్ళు కూడా మారిండు. ఆయన కూడా మారిండు కదా టీడీపీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్కు. ఓకే సార్, కాంగ్రెస్ పార్టీలో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ